పసిడి ప్రియులకి గుడ్ న్యూస్. బంగారం ధరలు మరొకసారి దిగొచ్చాయి. తాజాగా దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రూ. 760 తగ్గి 1,53,000 రూపాయలకు దిగొచ్చింది. ఇక 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ ధర కనుక మనం పరిశీలించినట్లయితే 10 గ్రాముల ధర 1,40,000కు దిగొచ్చింది. గరిష్ట ధర, జీవితకాల గరిష్ట ధరల నుంచి కనుక మనం పోల్చుకుంటే దాదాపుగా 42,000 రూపాయలు 10 గ్రాముల మీదే ధర తగ్గింది. ఇక వెండి ధరలు కూడా దిగొచ్చాయి. కేజీ వెండి 2,63,000 రూపాయలు నడుస్తూ ఉంది. వివిధ నగరాల్లో అక్కడ ఉండే ట్యాక్స్లను బట్టి కొంచెం ఈ ధరలో వేరియేషన్ ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. రాబోయే రోజుల్లో కూడా బంగారం ధరలు మరికొంత కరెక్షన్ గురై ఆ తర్వాత సపోర్ట్ లభించే అవకాశం ఉందని బులియన్ నిపుణులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి బంగారానికి ఫిజికల్గా బయింగ్ తగ్గింది. ఓన్లీ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కొంతవరకు నడుస్తూ ఉన్నాయి. సహజంగా యుద్ధాలు వచ్చినప్పుడు బంగారం ధరలు దూసుకుపోతాయి. విచిత్రంగా గల్ఫ్లో యుద్ధం జరుగుతున్నా కూడా బంగారం ధరలు దిగువ వస్తూ ఉన్నాయి. మరి యుద్ధం ఆగిపోతే కనుక బంగారం ధరలు పెరుగుతాయా అంటే డాలర్ స్ట్రాంగ్ కావడం, దాని ప్రభావం బంగారం మీద పడింది. దాంతో బంగారం ధరలు దిగువ వస్తూ ఉన్నాయి. డాలర్లు వీక్ అయితే కనుక అమెరికా డాలర్, యుఎస్డి బంగారం ధర పెరిగే అవకాశం ఉంది. అయితే ఫిజికల్గా అయితే బంగారానికి పెద్దగా డిమాండ్ లేకపోయినా సెంట్రల్ బ్యాంకులు మాత్రం పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం మాత్రం ఆపలేదు. రష్యా సెంట్రల్ బ్యాంకు, భారత్ ఆర్బీఐ, చైనా సెంట్రల్ బ్యాంకు, చివరికి ఆ పోర్చుగల్ లాంటి చిన్న చిన్న దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తాను. ఆయా సెంట్రల్ బ్యాంకులు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీగా ఉపయోగిస్తామని పెద్ద ఎత్తున నిల్వలు పెంచుకుంటూ పోతా ఉంది. దాంతో బంగారానికి ఆ డిమాండ్ క్రియేట్ అవుతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో కూడా బంగారం ధరలు కొద్దిగా కరెక్షన్ అయితే గురయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మరొకసారి పరుగులు పెడతాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వీక్లీ రిపోర్ట్ రాబోతా ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.